అన్నట్లు నన్ను ఇప్పుడు అమ్మో మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. మన దోషం పోయేటట్లుగా ఎవరి మాట చెప్పారు? దావీదు తప్పిపోయిన తర్వాత చెప్పాడు. ఏమని చెప్పాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను. అంటే దేవుడు సిద్ధ మనసు గలవాడు. దేనికి? క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఏదన్నా దోషం ఉంటే, ఏదన్నా పాపం ఉంటే అడగొచ్చు మనం. అయ్యా కడుగయ్యా, పవిత్రపరచయ్యా అని అడగొచ్చు. కనుక అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. మీరు అట్లానే పాపములు ఉండకండి, అట్లానే దోషంలో కొనసాగండి. మీరు అడగండి, మీరు శుద్ధీకరణ పొందండి. అద్భుతమైన రీతిలో శుద్ధీకరణ పొందితే పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనను సేవించవచ్చు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన సేవోపకరణములను మోయవచ్చు. కనుక దావీదు అంటే మామూలు మనిషి కాదు, ఒక అద్భుతమైన వ్యక్తి. అతను వ్యక్తి కాదు, ఒక శక్తి. అట్లాంటి వ్యక్తి కూడా తప్పిపోయాడా లేదా? తప్పిపోయిన సంగతి గుర్తించిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడు? నా దోషము పోవున్నట్లు నన్ను అంటే ఎట్లా కడగమన్నాడు? శుభ్రంగా కడగయ్యా అన్నాడు. కడగమని చెప్పిన తర్వాత నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్ర. ఇంకొక మాట చెప్తాడు చూడండి, 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లను. నా పాపములెల్లా లేకపోతే నా పాపం ఎల్లప్పుడు అంటే క్షమించబడకపోతే అది ఎక్కడుంటుంది? ఎదుటనే ఉంటుంది. క్షమించబడితే తీసివేయబడుతుంది. కనుక నన్ను కడుగయ్యా అని అడిగాడు. 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు, హిమము కంటేను నేను తెల్లగానున్నాడు. అంటే మీరు అంటే ఎక్కడా కూడా ఏముండకూడదు అంటే నలుపు అనేది కనపడకుండా హిమం అంటే మంచులాగా నన్ను తయారు చేయి, శుభ్రంగా నన్ను కడుగు. ఎక్కడ మురికి వద్దు, మైల వద్దు, చిన్న చుక్క కూడా వద్దు, నన్ను కడిగేసేయి. హిమము కంటే నేను తెల్లగా ఉండాలని కోరుతున్నా, నన్ను కడుగయ్యా అని అంటూ 11వ వచనానికి వస్తాం. చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను అంటే అట్లనే ఉంటే ఏం చేయబడతాం? త్రోసివేయబడతాం. త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. అంటే ఆత్మదేవుడు ఏమవుతాడు? కృత నిబంధనలో తీసివేయబడడు కానీ లోపలే ఉంటాడు, కానీ ఆరిపోయిన స్థితిలో ఉంటాడు, వెలుగివ్వని స్థితిలో ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నీ రక్షణానందము నాకు అంటే ఏం పోగొట్టుకున్నాడు? రక్షణ పోగొట్టుకోలేదు, కానీ రక్షణ యొక్క ఆనందం పోగొట్టుకున్నాడు పాపం ఉంటే. కనుక అది మరలా నేను పొందాలని కోరుతున్నా, నాకు రక్షణ ఆనందం ఇవ్వు అని అడిగాడు. కనుక మనం కూడా ప్రభువులను సమీపించడానికి పూర్వం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మంచిది. 2వ కొరింథీ పత్రికలో 7వ అధ్యాయం 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక చూడండి, 7వ అధ్యాయంలో 1వ వచనం చదవమ్మా. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలా? సంపూర్ణం చేసుకోవాలి. శరీరానికి ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకోవాలా? పవిత్రులుగా చేసుకోవాలి. కనుక మనం చూస్తున్నాం, శరీరానికి అంటుతుంది, ఆత్మకు కూడా అంటించుకుంటాం. ఏంటిది? కొన్ని తడవలు తెలిసి అంటుంది,
పలకండి. ఒక ఒక స్థలంలో కుర్చీలో కూర్చుంటే నేను చూసుకోకుండా కూర్చుంటే ఒక తడవ నేను చేతులు ఇట్లా పెట్టా, దేని మీద, హ్యాండ్ల మీద పెట్టడంతో నా చేతులకి అంతా కూడా ఏమంటింది, దుమ్మంటిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా ప్యాంటుకి ఎంత అయిందో షర్ట్కి ఎంత అయిందో అని. కనుక మనకు తెలిసి అంటుతుంది, తెలియక కూడా అంటుతుంది. నేనంటాను తెలిసి అంటించుకున్నా, తెలియక అంటించుకున్నదే. తెలిసి అంటినా పలకండి, తెలియక అంటించుకున్నా అంటుకుందా లేదా? అంటుకున్న దాన్ని తెలిసి నేను ఇప్పుడు తెలియక అంటే పోద్దా? పోదు. కనుక తెలిసంటినా తెలియకంటినా కడుక్కోవటం మనకు తప్పదు. అది నేను చెప్పదలుచుకున్నాను. చాలా తొడలు మనము తెలియక చేసినా తెలిసి చేసినా అంటాల్సింది అంటుద్ది, ఖచ్చితంగా అంటుద్ది. అందుకే 7వ వచనములు అంటాడు, ప్రియులారా మనకు ఏ వాగ్దానాలు ఉన్నాయి? పైన ఉన్నాయి. నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజలుగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. అపవిత్రమైన దానిని ముట్టకుడి, నేను చేర్చుకుంటాను, మీకు తండ్రిని, మీరు నాకేమో కుమారులు. కనుక ఏం ముట్టొద్దన్నాడు? అపవిత్రమైన దానిని ఒకవేళ ముట్టావు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలా? ఇప్పుడు అస్సలేమో ముట్టబాకు. సరే ముట్టావు, ముట్టకుండా ఉంటాం మంచిది. ముట్టిన తర్వాత పవిత్రపరచుకో, శుభ్రం చేసుకో అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ. ఎందుకు? విశ్వాసులకు మనం ఎట్లుండాలా? మాదిరి ఉండాలి. విశ్వసించబోయే వారికి మీరు గమనించాలా, ఇంట్లో అందరు విశ్వాసులు ఉన్న ఇళ్ళు తక్కువ. ఇంట్లో కొన్ని తడవలు భర్త రక్షణ ఉండదు, కొన్ని తడవలు భార్యకు ఉండదు, కొన్ని తడవలు పిల్లలకు ఉండదు. చాలా తడవలు చాలా కుటుంబాల్లో తాతలకు చాలామంది ఉంటారు రక్షణ లేనివారు. ఈ రక్షణ పొందిన వ్యక్తి రక్షణ లేని వారందరికీ ఏమి ఇవ్వాలా? ఇంట్లో అసలు ఫస్ట్ ఇంట్లో మాదిరిగా ఉండాలి. తర్వాత వీధిలో కాదు, మొట్టమొదట ఇంట్లో మాదిరి ఇవ్వగలగాల. 2 వీధిలో, మనమున్న స్థలాల్లో, మనం పనిచేసే స్థలాల్లో మాదిరి ఇవ్వగలగాలి. అందుకు మనం కొంత త్యాగం చేసుకోవాల్సి వస్తుంది, సమర్పించుకోవాల్సి వస్తుంది కదా, సమర్పించుకోవాల్సి వస్తుంది. ఎందుకు? మాదిరిగా ఉండడం కొరకు కొన్ని సమర్పించుకోవాల్సి వస్తుంది. వాస్తవం ఇవన్నీ కూడా మనకున్న ఆశలు తీర్చుకోవడానికి వీలు పడదు. మనకేదో ఆశలు ఉంటాయి. ఎందుకు తీర్చుకోవడానికి వీలు పడలే? నేనేమి ఇవ్వాలి వాళ్ళకు? నేను మాదిరి ఇవ్వకపోతే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు నష్టపోతారు కదా. నేను నాకున్న ఆశలను ఏం చేసుకోవాలా? చంపుకొని వాళ్లకు నేనేమి ఇవ్వాలా? మాదిరి ఇవ్వాలి కదా. అట్లా కొన్ని తొడలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది. కనుక ఆత్మీయ జీవితం అంటే చాలా క్లిష్టమైంది, కష్టమైంది. చాలా 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 రక్షణ ఎంత సులభమో జాగ్రత్తగా వినండి. మామూలుగా సువార్తలు అప్పుడు చెప్తుంటారు, ఎవరు పడితే వాళ్ళకి ఏమని. ఏమి లేదు. సూక్ష్మములో మోక్షం అంటారు. ఏడా ఉత్తమాట, అది అక్షరాలు ఉత్తమాట. నువ్వు చెప్పేది దేనికి పనికి వస్తుంది అంటే, రక్షించబడ్డానికి మాత్రం నువ్వు చేయాల్సింది ఏమి లేదు. రక్షణలో కొనసాగడానికి నువ్వు చేయాలి మొత్తం.
అప్పుడు త్యాగం చేయాల్సి వస్తుంది, అప్పుడు జీవితం సమర్పించుకోవాల్సి వస్తుంది, అప్పుడు మనల్ని మనం అణుచుకోవాల్సి వస్తుంది, అప్పుడు మన కోరికలన్నిటినీ నలగొట్టుకోవాల్సి వస్తుంది. రోలు తెలుసు కదా, రోలు మనకు వెనకటి రోజుల్లో నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నా, కొద్దిగా బండి ఈ ఒడ్లు చెరువు కింద మాగాడి దాంట్లో కొద్దిగా బండి, ఇక మాకు ఒకటే పని ఏంది, దంచుకోవడం. ఏమి ఇంకా రెండు ఉదయాన్నే దంచుడే. ఏది, జొన్నలు దంచడమే. 10వ తరగతి వరకు జొన్న అన్నం బాగా తినాలండి, సజ్జన్నం, జొన్న అన్నం ఇవన్నీ తిన్నాను, బాగా అనుభవం. ఇక దంచడం దేన్ని, ఒడ్లు ఒకటే దంచుడే. దంచితే అప్పుడు ఒరిజినల్ బియ్యం వచ్చాయి. ఇప్పుడు మరబట్టినట్టుగా తెల్లంగా కాదులే, కానీ మంచిగా ఒక పొట్టు పోయేది, చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు. ఇంకా తర్వాత ఒరిగలని ఉంటాయి, ఒరిగలు, వాటిలో ఉప్పు నీళ్లు చల్లి ఒకటే కాళ్ళతో దంచడం అంటే తొక్కాలి. ఇవన్నీ ఎక్సర్సైజులు మాకు. నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఇతరులకు ఏమి ఇవ్వాలి, మాదిరి ఇవ్వాలంటే మనకున్న వాటిని మనం కొన్నిటిని చంపుకోవాల్సింది తప్పు. చంపుకోకపోతే మనం మాదిరిగా ఉండలేం, జీవించలేం. ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ ఆ విధంగా వెళ్ళవలసిన అవసరం ఉంది, మనం మాదిరి ఇవ్వవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని భక్తుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ రావడం మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.